హలో ఎవ్రీవన్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎంసెట్ ప్రిపరేషన్ సీరియస్గా తీసుకుంటున్నారా లేదా? సో మనం ఆల్రెడీ కైనమెటిక్స్ 1Dలో కాన్సెప్ట్ రివిజన్ అంతా కూడా ఫినిష్ చేసేసాము. సో ఆ కాన్సెప్ట్ రివిజన్ని బేస్ చేసుకుని పీవైక్యూస్ ఆ రోజు కంప్లీట్ చేయలేదు కాబట్టి పీవైక్యూస్ ఈ రోజు క్లాస్లో కంప్లీట్ చేస్తున్నాము. సో గెట్ రెడీ విత్ యువర్ పెన్ అండ్ బుక్. మీరు ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఒక నోట్బుక్ పెట్టుకోమని చెప్పాను. ఈ షార్ట్ కట్ మెథడ్స్ అన్నీ కూడా ఒక నోట్స్లో మీరు రాసుకుని ఉంచుకుంటే ఫైనల్గా ఫినిషింగ్ టచ్ ఇచ్చేటప్పుడు, అంటే మీ ఎగ్జామినేషన్ ముందుగా క్విక్ రివిజన్ చేసుకోవాలి అంటే ఈ నోట్స్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో నోట్ మేకింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ నోట్ మేకింగ్ చేసేటప్పుడు మీరు వింటూ రాస్తూ ఉన్నప్పుడు మైండ్లో బాగా ఎక్కువగా డీప్గా ప్రింట్ అయిపోతుంది అనమాట. సో అదే నోట్స్ పక్కన పెట్టుకుని పెన్ పట్టుకుని మనం ఇప్పుడు పీవైక్యూ చేసేటప్పుడు ఏంటి అంటే మీరు స్క్రీన్ పాజ్ చేసుకుని వీలైనంత వరకు నాకంటే ముందుగానే మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ఏంటి అంటే వీటన్నిటికీ సంబంధించి కీ ఏదైతే ఉందో ఆ కీని నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఎనీవే నేను ఇప్పుడు చెప్తాను, బట్ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా చేయడానికి మీకు ఇచ్చేస్తాను. సో కీ చెక్ చేసుకోవాలి అంటే పీవైక్యూకి సంబంధించిన కీ ఏదైతే ఉందో అది మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సొల్యూషన్స్ ఎనీవే నేను ఇప్పుడు చెప్తాను కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఆర్ యూ ఆల్ రెడీ? సో ఇఫ్ యూ ఆర్ రెడీ, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ పీవైక్యూ సెషన్. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మనము అన్ని రకాల వెరైటీ ఆఫ్ మోడల్స్ని నేను చూస్ చేశాను. సో లెట్స్ గెట్ రెడీ విత్ ద పీవైక్యూ. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. మన రొటీన్ పోయం చెప్పడం మర్చిపోయాను. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి, మీ మాస్టర్ టీచర్ ఇన్ ఫిజిక్స్. కొత్తగా ఎవరైనా వస్తే వేదాంతు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇవాళ నా వాయిస్ నా మాటలు ఎందుకో టిక్ 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 అంటున్నాయి. ఎనీవేస్, కొత్తగా ఎవరైనా వస్తే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఓ లైక్ వేసుకోండి, ఓ షేర్ వేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ సే పీ, సే వై, సే క్యూ, పీవైక్యూ. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే అర్థమైపోతుంది. దేర్ ఈస్ అ పోల్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిస్ప్లేస్మెంట్ ఈజ్. సో మన క్వశ్చన్లోనే కనిపించేస్తుంది డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ సంబంధించింది. క్వశ్చన్ చదివేద్దాం. ఏ ట్రక్ ఈజ్ ఇన్ స్క్వేర్ షేప్. ఏ ట్రక్ కాదు, ఆహా నేను సూపర్గా రాశాను అనమాట. ఏ ట్రాక్ ఈజ్ ఇన్ అ స్క్వేర్ షేప్, లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఈజ్ ఏ. దేర్ ఎగ్జిస్ట్, ఇది ఒక ట్రాక్, ప్రతి ట్రాక్ సైడ్ ఎంత? ఏ. ఇట్ ఈస్ అ స్క్వేర్ ట్రాక్. దేర్ ఎగ్జిస్ట్ అ పోల్ అట్ ఈచ్ కార్నర్. సో ఇక్కడ ఒక పోల్, ఇక్కడ ఒక పోల్, ఇక్కడ ఒక పోల్, ఇక్కడ ఒక పోల్ ఉంది. A person who walks on the track starts at the first pole and reached the fourth pole. So initial position ఏంటి, ఫైనల్ పొజిషన్ ఏంటి ఐడెంటిఫై చేయండి. ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? పోల్ 1 దగ్గర స్టార్ట్ అయ్యాడు. అలా 1, 2, 3 టచ్ చేసి పోల్ 4 దగ్గర ఆగిపోయాడు. అంటే ఇది మన ఇనీషియల్ పొజిషన్, ఇది మన ఫైనల్ పొజిషన్. బికాస్ మీరు కాన్సెప్ట్ కనుక విని గుర్తు ఉంటే డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ట్రావెల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయమని చెప్పాను అంటే ఐడెంటిఫై ద ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. సో అదే మనం ఇప్పుడు చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డిస్టెన్స్ ట్రావెల్డ్కి డిస్ప్లేస్మెంట్కి రేషియో. సో ఎలా అడిగారో అలాగే రాసుకోవాలి. డిస్ప్లేస్మెంట్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 to 2, 2 to 3, 3 to 4. ఏ ప్లస్ ఏ ఎంత అయింది? 3a బై. డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ the shortest distance between initial position and final position. So ఇది initial position, ఇది final position, రెండిట్లోనూ shortest distance అంటే a. సో ఏనే ఏకో మార్ దియా ఆన్సర్ 3:1 లేదా ఓన్లీ 3. సో అది ఎక్కడుంది? సో బాబురావ్ ఈజ్ ద విన్నర్ ఫర్ టుడే. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. యాక్సిలరేషన్ ఏ ఈజ్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్ as a is given as function of position. acceleration ni ela icharu manaki a is equal to 2x meter per second square units sare pakkan pedadam.
ఇక్కడ x అనేది పొజిషన్, a అనేది యాక్సెలరేషన్. At x is equal to 0, the velocity is 0. అంటే ఇనీషియల్ వెలాసిటీ 0 అన్నమాట. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ v అండ్ పొజిషన్ x? xకి vకి రిలేషన్ ఏంటి అని అడిగారు మనకి. సో యాక్సెలరేషన్ నుంచి వెలాసిటీ ఎలా వస్తుంది, యాక్సెలరేషన్ నుంచి పొజిషన్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ vకి xకి రిలేషన్ అడిగారు, కానీ యాక్సెలరేషన్ని అట్ ద మోస్ట్ మనం ఎలా రాయొచ్చు? dv/dt. ఇక్కడ నుంచి v ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ dt. ఒకసారి రాసి చూపిస్తాను చూడండి. dv ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ dt. ఏ ప్లేస్లో 2x రాసుకోండి ఇంటూ dt. ఇప్పుడు నాకు వెలాసిటీ కావాలి అంటే ఐ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్, అంతే కదా? డిఫరెన్సియేషన్ని రిమూవ్ చేసేయాలి అంటే మనం ఇంటిగ్రేట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఇక్కడ x అనేది విత్ రెస్పెక్ట్ టు టైం ఇంటిగ్రేట్ చేయగలమా? చెయ్యలేము. సో ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి అనే దానికి కూడా నేను మీకు కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని ఇలా కాకుండా ఇంకొక మెథడ్ ఏం చెప్పాను? యాక్సెలరేషన్ని v ఇంటూ dv/dxగా రాసుకోవచ్చు అని చెప్పాను. ఎలాగా? కాన్సెప్ట్ వీడియో చూసి మీరు నోట్ చేసుకుని ఉంటే ఒక్కసారి పేజెస్ ఇలా పెట్టి ఇలా తిప్పండి, మీకు ఫార్ములా కనిపిస్తుంది. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ dv/dx. ఇప్పుడు చూడండి, బాగుంటుంది. a ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ dx, v ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఇచ్చింది సబ్స్టిట్యూట్ చేయండి, 2x dx v dv. ఇప్పుడు మన డిఫరెన్సియేషన్ పోవాలి అంటే రెండు వైపులా ఇంటిగ్రేట్ చేస్తాము. ఇంటిగ్రేషన్ v dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 2x dx. xని xతో ఇంటిగ్రేట్ చేయొచ్చు, vని vతో ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్ v dv ఫార్ములా ఏంటి? b²/2 ఈజ్ ఈక్వల్ టు 2ని ఇంటిగ్రేట్ చేయలేము. ఇంటిగ్రేషన్ x dx ఫార్ములా ఏంటి అంటే x²/2. 2ने 2 को मार दिया. b ఈజ్ ఈక్వల్ టు √2x. సో v ఈజ్ ఈక్వల్ టు √2x ఎక్కడుంది? అప్పారావు ఇస్ ద విన్నర్. ఈ క్వశ్చన్ ఎందులో ఇక్కడ చూసుకుంటున్నారా? నేను ఇక్కడ డేట్స్ కూడా రాశాను, ఏ ఇయర్లో ఈ క్వశ్చన్ వచ్చింది, ప్రీవియస్ ఇయర్స్. సో దిస్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ టీఎస్ ఎంసెట్ on 31/7/2022లో వచ్చిన క్వశ్చన్. The coordinates x, y of a moving particle at any time t are given by x is equal to ఏమేమి ఇచ్చారు? ఇవి కోఆర్డినేట్స్, గుర్తుపెట్టుకోండి. x కోఆర్డినేట్ అంటే ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ అలాంగ్ x డైరెక్షన్. x is equal to alpha t cube అని ఇచ్చారు. నెక్స్ట్ y is equal to beta t cube. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x అనే పొజిషన్ ఈజ్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైం, y డైరెక్షన్లో పొజిషన్ ఈజ్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైం. పొజిషన్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ అట్ టైమ్ t ఈజ్ గివెన్ బై, ఏదో ఒక టైం t దగ్గర స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. వెనెవర్ పొజిషన్ ఈజ్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైం, వెలాసిటీ కానీ స్పీడ్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? జస్ట్ బై డిఫరెన్షియేటింగ్. అయితే వెలాసిటీ అనేది కూడా మనకి వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో పొజిషన్ ఉంది అంటే ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ ఉంటుంది, వై డైరెక్షన్లో పొజిషన్ ఉంది వై డైరెక్షన్లో వెలాసిటీ ఉంటుంది. సో ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ vx అనుకుందాం, వై డైరెక్షన్లో వెలాసిటీ vy అనుకుందాం. కానీ ఇందులో vx vy సెపరేట్గా లేవు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇక్కడ వెక్టార్స్ అప్లై చేయాలి. మీకు వెక్టార్స్ ఏమైనా గుర్తుంటే గనక రిజల్టాంట్కి ఫార్ములా ఏంటి? √a² + b² + 2ab cos θ. రెండు వెక్టార్స్ యొక్క రిజల్టాంట్ ఏంటి అంటే ఇది ఫార్ములా. ఎందుకంటే vx అనేది ఒక వెక్టార్, vy అనేది ఒక వెక్టార్. అయితే ఎక్స్ వైకి మధ్యలో యాంగిల్ ఎంత? 90 degrees. cos 90 0 కాబట్టి మనం వాడే ఫార్ములా ఏంటి అంటే √vx² + vy². ఈ రిజల్టాంట్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్టర్ టైం t. వెలాసిటీ ఆఫ్టర్ టైం t. సో ఇప్పుడు vx కావాలి అంటే dx/dt గుర్తుందా? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. vy కావాలి అంటే dy/dt. కాన్సెప్ట్ వీడియో చూడకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ PYQ వీడియోకి రావద్దు, బికాస్ మళ్ళీ ఫిజిక్స్ టఫ్ అనే ఫీలింగ్ మీలో డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా కాన్సెప్ట్ వీడియో చూడండి. కాన్సెప్ట్ వీడియో చూసిన తర్వాత ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు PYQ బాగా క్లిక్ అవుతాయి.
dx/dt అంటే d/dt ఆఫ్ ఆల్ఫా t క్యూబ్. సో ఆల్ఫా అనేది కాన్స్టెంట్ కాబట్టి దీని ఆన్సర్ ఏమొస్తుందమ్మా 3α t². ఇది vx. అలాగే vy ఇజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ బీటా t క్యూబ్. బీటా కాన్స్టెంట్ కాబట్టి ఆన్సర్ 3βt². vy ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. వెలాసిటీ ఆఫ్టర్ టైం t ఇజ్ ఈక్వల్ టు, ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు, వెలాసిటీ ఆఫ్టర్ టైం t ఇస్ నథింగ్ బట్ √vx² ప్లస్ vy². vx² ఎంత వచ్చింది 3αt². స్క్వేర్ చేయండి 9α² t⁴ ప్లస్ 9β² t⁴. సో ఏం కామన్ తీయచ్చు బయటికి 3t² కామన్ తీస్తే √α² ప్లస్ β². సో హూ ఇస్ ద విన్నర్? దే కదా, బాబురావు ఇస్ ద విన్నర్. నేను మామూలుగా మీకు ఏమైనా అర్థం కాదేమో ABCD పేర్లు పెట్టాను, అప్పారావు, బాబురావు, సిన్నారావు, దుర్గారావు అని. సో ఏదో సరదాగా పెట్టాను. B ఇస్ ద ఆప్షన్. మళ్ళీ కింద కామెంట్స్లో ఈ అప్పారావు ఎవరు, బాబురావు ఎవరు అని అడగద్దు, వాళ్ళు ఎవరు నాకు కూడా తెలీదు. సో జస్ట్ ఏదో అలా పేర్లు పెట్టాను మా టైం పాస్ కోసం. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫైనల్ వెలాసిటీ v and distance x traveled by a bus moving with uniform acceleration is. యూనిఫామ్ యాక్సెలరేషన్లో ఉన్న బస్, యూనిఫామ్ యాక్సెలరేషన్ అనగానే మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ వాడుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. యూనిఫామ్ యాక్సెలరేషన్ అంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. నాన్ యూనిఫామ్ యాక్సెలరేషన్ ఇంటిగ్రేషన్, డిఫరెన్సియేషన్. కాన్స్టాంట్ వెలాసిటీ అసలు యాక్సెలరేషనే ఉండదు, జీరో అనమాట. ఇక్కడ యూనిఫామ్ యాక్సెలరేషన్, ఇదే హింట్. నేను చెప్పాను కదా, చాలామంది ఫిజిక్స్లో అసలు ప్రాబ్లమ్ని బిగినింగ్ ఎలా తీసుకోవాలి, స్టార్టింగ్ ఎలా తీసుకోవాలి అనేదే ప్రాబ్లం. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే ప్రాబ్లమ్ని కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే కనుక హింట్ అనేది ప్రాబ్లంలోనే ఉంటుంది. ఇక్కడ హింట్ ఏంటి అంటే యూనిఫామ్ యాక్సెలరేషన్. యూనిఫామ్ యాక్సెలరేషన్ అంటే మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ వాడాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, v ఇజ్ ఈక్వల్ టు √256 - 10x. సో ఈ మోడల్ నేను ఆల్రెడీ కాన్సెప్ట్స్ చేసేటప్పుడు చెప్పాను, గుర్తుందా లేదా? సో సేమ్ మోడల్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది TS MSETలో 2022లో. మీరు ఒకసారి చూడండి, ఈ ప్రాబ్లమ్స్ నిజంగా అంత వెరీ టఫ్గా ఉన్నాయా? అంత టఫ్ కాదు కదా. కొంచెం ఆలోచిస్తే, అంటే మనం కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తే, నిజంగా ఎవరైనా నా కాన్సెప్ట్ క్లాస్ చూశారు అంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని మీరు ఓన్గా చేసేస్తారు. అంటే మీరు నేర్చుకుని ప్రిపేర్ అయ్యి వెళ్తే ఎగ్జామ్కి ఇది చాలా ఈజియెస్ట్ ప్రాబ్లం. సో ఏం చేయాలి, స్క్వేర్ చేయండి. v² ఇజ్ ఈక్వల్ టు 256 - 10x. సో చూడ్డానికి ఎలా ఉంది అంటే v² - u² ఇజ్ ఈక్వల్ టు 2as లాగా ఉంది. బికాస్ x అనేది ఎప్పుడు కూడా డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ లేదా పొజిషన్ని చెప్తుంది. సో 256 ట్రాన్స్పోజ్ చేయండి. v² - 256 ఇజ్ ఈక్వల్ టు -10x. మైనస్ సింబల్ ఉండొచ్చు బికాస్ యాక్సెలరేషన్ కెన్ బి నెగటివ్ ఆల్సో. ఇది ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి దేంతో, v² - u² ఇజ్ ఈక్వల్ టు 2as తో కంపేర్ చేయండి. మనని ఏం అడిగారు, యాక్సెలరేషన్ అడిగారు. యాక్సెలరేషన్ ఇక్కడ ఉంది కదా, సో దీంతో కంపేర్ చేయొచ్చు. 2as ఇజ్ ఈక్వల్ టు -10x. -10xని 2తో మల్టిప్లై చేసేలాగా రాయండి. -2 × 5 × x అంతే కదా. సో s అంటే డిస్టెన్స్, 2 సరిపోయింది. అంటే యాక్సెలరేషన్ ఎంత, -5 m/s². మైనస్ సింబల్ ఎవరికి పెట్టాలి, యాక్సెలరేషన్కే పెట్టాలి. ఆబ్వియస్గా 2కి పెట్టకూడదు. సో -5 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎక్కడుంది, ఎస్ అప్పారావు. సో ఈజ్ ఇట్ ఈజీ ఆర్ నాట్? నెక్స్ట్ క్వశ్చన్ కూడా TS MSETలో నుంచే. ఏ బాల్ అండర్ యూనిఫామ్ యాక్సెలరేషన్. బాల్ అండర్ యూనిఫామ్ యాక్సెలరేషన్ అనగానే ఏం గుర్తు రావాలి, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అప్లై చేయాలి. ట్రావెల్స్ 6 meters in first 2 seconds, 16 meters in the next 2 seconds. This also I have covered in concepts. Find the initial velocity. So ఇక్కడ మనం ఒకసారి డయాగ్రామ్ గీసుకుంటే A to B మధ్యలో it traveled 6 meters in first 2 seconds. 2 secondsలో 6 meters వెళ్ళింది. నెక్స్ట్ 2 secondsలో
16 meters వెళ్ళింది. ఇనీషియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ u అనుకుందాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి కేస్ 1 చూసుకుంటే గనక మనకి ఇనీషియల్ వెలాసిటీ కావాలి, టైం తెలుసు, డిస్టెన్స్ ట్రావెల్ తెలుసు. సో ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవచ్చు? టైం, డిస్టెన్స్ ట్రావెల్, ఇనీషియల్ వెలాసిటీ 3 ఉండాలి. STU 3 ఉన్న ఫార్ములా ఏంటి? S is equal to ut plus half at square. ఇది మనకి కావాల్సిన ఫార్ములా. అయితే ఏ లేదు కదా అంటే ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు, బికాస్ క్వశ్చన్లో యూనిఫామ్ యాక్సెలరేషన్ అన్నారు. అంటే కేస్ 1లో ఎంత యాక్సెలరేషన్ ఉంటుందో కేస్ 2లో కూడా అదే యాక్సెలరేషన్తో వెళ్తుంది. ఇదంతా అనాలిసిస్ మనకి రావాలన్నమాట. ఇక్కడే కొంచెం చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు, బట్ ఇందులో టఫ్ ఏమీ లేదు కదా, ఒకదానికొకటి లింక్డ్. సో ఇలాంటివి కొంచెం ఓహో ఇదైతే ఇది అవుతుంది అనమాట, ఇదైతే ఇది అవుతుంది, ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు చేస్తే చాలు. ఓకే, బికాస్ మీరు పెద్ద పెద్ద పబ్జీ లాంటివి లేదా వాట్ ఈస్ దట్ ఫ్రీ ఫైర్ గేమ్స్ కానీ లేదంటే కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ గేమ్స్నే ఆడేసిన వాళ్ళు. సో మీకు ఇలాంటివి పెద్ద లెక్క ఏం కాదు, అవునా కాదా? అక్కడే వీడిటి నుంచి వస్తే వాడు అక్కడుంటే నా వెపన్స్ అక్కడ ఉన్నాయి, సో నేను ఎలా చేయాలి, ఇంత ప్లానింగ్ చేసిన వాళ్ళు, ఇంత లాజికల్ థింకింగ్ చేసిన వాళ్ళు. ఆడపిల్లలు అయితే 20 చుక్కల ముగ్గు 40 చుక్కల ముగ్గు వేయగలిగే వాళ్ళు. ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు చేయడం పెద్ద కష్టమేం కాదు. సో కొంచెం ఆలోచించండి. సో కేస్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ 6, u మనకి తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి. టైం టేకెన్ 2 seconds, హాఫ్ ఏ కూడా తెలియదు, అలాగే ఉంచేయండి 2 square. సో ఏమొచ్చింది? 6 is equal to 2u, ఇక్కడ 2 పోతే మనకి ప్లస్ 2a. కావాలంటే 2 కామన్ తీసేయండి. 3 is equal to u plus a, ఈక్వేషన్ నెంబర్ 1. మూవింగ్ ఆన్ టు కేస్ 2కి వెళ్ళిపోదాం. కేస్ 2 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ నాకు వెలాసిటీ తెలీదు. సో ఏం చేస్తానంటే నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు టైం టేకెన్ 4 seconds, డిస్టెన్స్ ట్రావెల్డ్ 16 + 6 అవుతుంది. సో 16 + 6 ఎంతమ్మా? చేసేద్దాం, 22. సో 22 is equal to u ఇంటూ ఇప్పుడు టైం ఎంత తీసుకోవాలి? ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాలి 4 + ½ a ఇంటూ 4 square. సో 22 is equal to 4u ప్లస్ ఎంత మిగిలింది మనకి ఇక్కడ? 8a. మీరు కావాలనుకుంటే 2 మాత్రమే కామన్ తీసుకోవచ్చు, 4 కామన్ అవ్వదు కదా. సో దిస్ ఈస్ 2 కామన్ తీస్తే 11 is equal to 2u + 4a. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. సో 1ని 2ని సాల్వ్ చేస్తే ఫస్ట్ మీకు ఏ వస్తుంది, అక్కడి నుంచి u ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఏ ఫైండ్ అవుట్ చేయండి, దీన్ని 2తో మల్టిప్లై చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవడమే బెటర్. సో నేను ఇక్కడ డైరెక్ట్గా చేసేస్తున్నాను. 6 is equal to 2u + 2a. సబ్ట్రాక్ట్ చేయండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 11 - 6 5 is equal to 2a. ఇక్కడ నుంచి a is equal to 5/2 m/s² వచ్చింది. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి u వచ్చేస్తుంది. u is equal to 3 - a. సో 3 - 5/2. సో 6 - 5/2. ఆన్సర్ 1/2 m/s. ఎక్కడైనా ఆన్సర్ ఉందా? 1/2. yes, Appara is the winner. Next question is also from TS MSET. A car traveled, AP వాళ్ళకి లేదా మేడం అని అడగండి, AP MSET లోంచి కూడా క్వశ్చన్స్ పెట్టాను, కంగారు పడదు. A car traveled half of the distance with velocity v and it covered remaining half of the distance with half distance ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీలో ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్, సెకండ్ హాఫ్ డిస్టెన్స్ అని చెప్పాను, ఏమన్నా గుర్తుందా? డయాగ్రామ్ గీసుకోండి. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ అంటే s/2, సెకండ్ హాఫ్ డిస్టెన్స్ అంటే s/2, a to b అనుకుందాం. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ v వెలాసిటీతో వెళ్ళింది, రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్లో మళ్ళీ v/2 వెలాసిటీ ఇన్ ఫస్ట్ హాఫ్ టైం. సెకండ్ ఈ పోర్షన్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ హాఫ్ టైం అయిపోయింది. సో ఫస్ట్ హాఫ్ టైం సెకండ్ హాఫ్ టైం ఫార్ములా వాడాలి, ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ సెకండ్ హాఫ్ డిస్టెన్స్ కూడా వాడాలి. సో ఇక్కడ ఈ పోర్షన్ v/2 వెలాసిటీతో వెళ్ళింది, ఈ పోర్షన్ 2v వెలాసిటీతో వెళ్ళింది, ఈ పోర్షన్ v వెలాసిటీతో. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, యాక్చువల్గా ఈ మొత్తానికి ఫార్ములా అప్లై చేయాలి అంటే
యావరేజ్ ఫార్ములా ఇక్కడ వాడాల్సింది. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్, సెకండ్ హాఫ్ డిస్టెన్స్. ఏంటి ఫార్ములా? 2v1 v2 బై v1 ప్లస్ v2. ఓకే, ఇక్కడ v1 ఈజ్ నథింగ్ బట్ హియర్ v1 ఈజ్ నథింగ్ బట్ v మనకిచ్చారు. v2 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే v2కి వచ్చేటప్పటికి మళ్ళీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫార్ములా వాడాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫార్ములా ఏంటి? v1 ప్లస్ v2 బై 2. సో v1 ప్లస్ v2 బై 2, v బై 2 ప్లస్ 2v బై 2. సో దీని ఎల్సిఎం తీసుకుంటే 5v బై 4 v2. సో ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు v యావరేజ్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ v1 ప్లేస్లో v, v2 ప్లేస్లో 5v బై 4 బై v1 ప్లస్ v2, v ప్లస్ 5v బై 4. ఇది మీరు సాల్వ్ చేస్తారా? సాల్వ్ చేసి చెప్పండి ఎంత ఆన్సర్ వచ్చింది. నాకు తెలిసి ఆన్సర్ షుడ్ బి బాబురావు షుడ్ బి ద విన్నర్. ఓకే, సో నా గెస్ అది, బికాస్ ఎల్సిఎం తీసుకుంటే అలా వస్తుందని గెస్ చేస్తున్నాను. ఎనీవే కీ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ప్రతిరోజు కీ అనేది చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో దీన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. చూసారా, కొంచెం ఆలోచిస్తే చాలు, ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్గా చేసేయచ్చు. లేదంటే ఇదే ఫార్ములా చేయాలంటే ఒక 2 slides పడుతుంది అనమాట. నాకు అంత లెందీ ప్రాబ్లమ్ని షార్ట్ కట్ ఫార్ములే నాకు తెలుసు కాబట్టి మనం చేస్తామన్నమాట. ఇదంతా మనం కాన్సెప్ట్స్లో కవర్ చేసేసుకున్నాం. నెక్స్ట్, ఏ పార్టికల్ మూవ్స్ అలాంగ్ స్ట్రైట్ లైన్ సచ్ దట్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ వ్యారీస్ విత్ టైమ్. ఎక్స్ అనేది ఫంక్షన్ ఆఫ్ టైమ్గా ఇచ్చారు. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమిచ్చారు? ఆల్ఫా టీ క్యూబ్ ప్లస్ బీటా టీ స్క్వేర్ ప్లస్ గామా. డిస్టెన్స్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైమ్. డిస్టెన్స్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైమ్. ఆల్ఫా బీటా గామా కాన్స్టెంట్స్ అంటే వాటిని డిఫరెన్షియేట్ చేయక్కర్లేదు. v1 is average velocity during its journey between t1 to t3 seconds. v1 అనేది దేనికి దేనికి మధ్యలో అమ్మా? t is equal to 1 second నుంచి t is equal to 3 seconds. చెప్పాను కదా, కాన్సెప్ట్స్లో ఆల్రెడీ చెప్పాను. యావరేజ్ వెలాసిటీ అనేది ఎప్పుడు కూడా 2 టైంలో మధ్యలో ఉంటుంది. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఒకటే టైం ఉంటుంది. అండ్ v2 ఈజ్ ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఓకే, రెండు ఇచ్చారు. v2 అనేది ఏంటి? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. కరెక్ట్గా t ఈజ్ ఈక్వల్ టు 3 seconds చెప్పాను కదా. ఇన్స్టంటేనియస్ అంటే ఒకటే టైం ఇస్తారు, యావరేజ్ అంటే 2 టైముల మధ్యలో ఉండే వెలాసిటీ. ఈ రెండిటికి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్. ఫస్ట్ వెలాసిటీ కావాలి అంటే ఏం చేయాలి? దీనిని డిఫరెన్షియేట్ చేయాలి. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు dx బై dt. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 సారీ ఇక్కడ మనకి సరిపోదు. ఓకే, సో డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ వెలాసిటీ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా టీ క్యూబ్. సో 3 ఆల్ఫా టీ స్క్వేర్ ప్లస్ 2 బీటా టీ, గామా కాన్స్టెంట్, దాని డిఫరెన్షియేషన్ 0. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ కావాలి? 1 second దగ్గర, 3 seconds దగ్గర యావరేజ్ వెలాసిటీ కావాలి. సో యావరేజ్ వెలాసిటీ అట్ 1 second తీసుకుంటే t ఈజ్ ఈక్వల్ టు 1 second దగ్గర అంటే t ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టండి. t ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఏమైంది? 3 ఆల్ఫా ప్లస్ 2 బీటా. అలాగే v అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 3 seconds. 3 seconds దగ్గర అంటే ఇక్కడ 3 పెట్టాలి. 3 స్క్వేర్ 9 3s are 27 ఆల్ఫా ప్లస్ 3 2s are 6 బీటా. ఏమైనా అర్థమైందా? ఇప్పుడు ఈ రెండిటికి యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. 2 వెలాసిటీలు తెలిసినప్పుడు యావరేజ్ వెలాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? v1 ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది బై 2 చేయాలన్నమాట. సో 3 ఆల్ఫా ప్లస్ 27 ఆల్ఫా 30 ఆల్ఫా ప్లస్ 8 బీటా బై 2. మీరు కావాలంటే 2తో డివైడ్ చేసేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 15 ఆల్ఫా ప్లస్ 4 బీటా. క్యాలిక్యులేషన్ కరెక్టో రాంగో చూస్తూ ఉండండి. మరి ఇప్పుడు ఇది ఎలా వస్తుంది అంటే ఓన్లీ అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 3 seconds కదా. సో ఓన్లీ అట్ టైమ్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 seconds. సారీ, నేను తప్పు చేస్తాను మొత్తం. ఇదేంటి ఇలా చేశాను? ఇది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కదా, మనం డిఫరెన్షియేట్ చేసాము అంటే అది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో కంప్లీట్గా రాంగ్ చేసేసాను. కేఆర్డి మేడం ప్రాబ్లం రాంగ్ చేసేసారు. ఇప్పుడు కామెంట్స్ నిండా
ఈవిడికే రాదు మనకేం చెప్పుద్రా బాబు అని కొంతమంది బయలుదేరుతారు. రాకపోవడం కాదు, ఒక్కొక్కసారి ఏంటంటే బాగా స్పీడ్గా చెప్పడంలో అలా కొట్టుకుపోతూ ఉంటాం అనమాట. సో ఇన్స్టంటేనియస్కి గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ దగ్గర నుంచి అయినా మీరు రియలైజ్ అవ్వండి. ఇన్స్టంటేనియస్ వెలాసిటీకి మాత్రమే డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ చేస్తాము. మరి ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చెప్తాను చూడండి. ఇప్పుడు v2 = dx/dt అప్లై చేయాలి. సో dx/dt అప్లై చేస్తే 3α_t² + 2βt, గామాకి డిఫరెన్సియేషన్ 0 అనుకున్నాం కదా. సో ఇప్పుడు t = 3 సెకండ్స్ దగ్గర అంటే t ప్లేస్లో 3 పెట్టండి. 3 3s are 9 3s 27 ఆల్ఫా ప్లస్ 3 2s are 6 బీటా. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇవి ఎలా చేయాలి అంటే వెలాసిటీ అట్ టైం t, యావరేజ్ వెలాసిటీ కావాలి అంటే ఇక్కడ వాడాల్సిన ఫార్ములా x2 - x1/t2 - t1. ఇది మనం వాడాల్సిన ఫార్ములా. ఓకే, సో x2 ఎలా వస్తుంది అంటే ఇది టైం t2 కదా, t2 t1 అనుకుందాం. సో x2 అంటే ఈ ప్లేస్లో 3 పెట్టాలన్నమాట. 3³ 27 ఆల్ఫా ప్లస్ 3² 9 బీటా ప్లస్ గామా. అలాగే x1 అంటే 1 పెట్టాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇప్పుడు v1 = x2 - x1. 27 ఆల్ఫా మైనస్ ఆల్ఫా 26 ఆల్ఫా, 9 బీటా మైనస్ బీటా ప్లస్ 8 బీటా, గామా మైనస్ గామా 0 బై 3 - 1 2. మీరు కావాలంటే డివైడ్ చేసుకుంటే ఇక్కడ మనకి 13 ఆల్ఫా ప్లస్ 4 బీటా మిగులుతుంది. ఎస్, ఇది v1. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? v1/v2. సో v1 is 13 ఆల్ఫా ప్లస్ 4 బీటా బై v2 is 27 ఆల్ఫా ప్లస్ 6 బీటా. ఇది ఎక్కడైనా ఉందా? ఎస్, సిన్నారావు విల్ బి ద విన్నర్. ఈ క్వశ్చన్ ఎందులో వచ్చింది? టిఎస్ ఎంసెట్ 2022లోనే వచ్చింది. ఇది అంత టఫ్ అంటే కాదు, కొంచెం నాలెడ్జ్ ఉండాలి. నేను చేసిన మిస్టేక్స్ లాంటివి అయితే అసలు చేయకండి. అట్లీస్ట్ నేను చేసిన మిస్టేక్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలాంటివి వచ్చినప్పుడు మేడం ఆ ప్రాబ్లం తప్పు చేశారు కదా అని అయినా కూడా మీకు అట్లీస్ట్ గుర్తుంటుంది. నెక్స్ట్, ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అనగానే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెంటెన్స్ని చూస్తే మైండ్లోకి రావాల్సింది ఈ ఇన్ఫర్మేషన్ని బట్టి ఏంటి అంటే ఇనీషియల్ వెలాసిటీ 0. పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటేనే వెంటనే మైండ్లోకి రావాలి ఇనీషియల్ వెలాసిటీ 0. నెక్స్ట్, యాక్సిలరేషన్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇచ్చారు. మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ వెలాసిటీ కావాలి అంటే ఏం ఫైండ్ అవుట్ చెయ్యాలి? వెలాసిటీకి ఫార్ములా ఏంటి? యాక్సెలరేషన్ ఇంటూ టైం, అవునా? a = v/t, v = a × t. a × t వచ్చింది అంటే ఏరియా అండర్ ద గ్రాఫ్. సో ఒక AT గ్రాఫ్ నుంచి వెలాసిటీ కావాలి అంటే ఏం ఫైండ్ అవుట్ చెయ్యాలి? ఏరియా అండర్ గ్రాఫ్ ఫైండ్ అవుట్ చెయ్యాలి. am I right or wrong? ఏరియా అండర్ ద గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా, ఇది ఒక ట్రయాంగిల్ కదా. సో ట్రయాంగిల్కి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్లో హాఫ్ ఇంటూ 15 ఇంటూ 10. సో 2 5 times 15 5s 75 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎస్, అంతే. ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి కరెక్ట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో 75 ఆన్సర్ ఉంది కదా, ఇది 2022 టీఎస్. నెక్స్ట్, ఐఎమ్ థింకింగ్ అబౌట్ v² - u² = as, బట్ ఎస్ లేదు. అవును, అది మనం సెలెక్ట్ చేసుకోలేము. ఓకే, సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద కరెక్ట్ పొజిషన్ టైమ్ గ్రాఫ్ వీటిలో. సో ఇది కేవలం యూ కెన్ టేక్ ఇట్ యాజ్ మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఆర్ ఈక్వేషన్ కూడా అప్లై చేయొచ్చు. అప్లికేషన్ బేస్డ్ అయినా తీసుకోవచ్చు. నార్మల్గా క్వశ్చన్ చదవంగానే చూడండి, నెగిటివ్ యాక్సెలరేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? నెగిటివ్ యాక్సెలరేషన్ అంటే -a ఉండాలి. ఇచ్చింది ఏంటి? పొజిషన్ టైమ్ గ్రాఫ్. సో
ఎస్ ఉండాలి, ఏ ఉండాలి, టైం ఉండాలి. ఈక్వేషన్ ఏంటి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ మైనస్ కాబట్టి -12AT². ఓకే, పార్టికల్ ఎక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 అని ఇవ్వలేదు. సో ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు దీన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx² లా ఉందా? ax మైనస్ bx² పారాబోలా. సో ఈ పారాబోలానా ఆ పారాబోలానా? ఏ పారాబోలా సెలెక్ట్ చేసుకోవాలి? ax మైనస్ bx² ఏ పారాబోలా? సో ఇందులో కరెక్ట్గా బాబురావు ఎలిమినేట్ అయిపోయాడు, సిన్నారావు ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా మిగిలింది దుర్గారావు, అప్పారావులో ఎవరు కరెక్ట్ అవుతారు? సో ఎవరు కరెక్ట్ అవుతారు అంటే ax ప్లస్ bx² అయితే అది, ax మైనస్ bx² ఇది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్, a car is moving along a straight line is brought to stop. స్ట్రైట్ లైన్లో వెళ్తోంది, brought to stop. brought to stop అంటే ఫైనల్ వెలాసిటీ 0 in a distance of, ఎంత డిస్టెన్స్ ఇచ్చారు? s is equal to 200 meters. టైం ఎంత ఇచ్చారు? 10 seconds. ఇనీషియల్ స్పీడ్ ఆఫ్ ద కార్. అబ్బాబ్బాబ్బా, ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఇంకేమైనా ఉంటుందా మనకి? STUV ఉన్నాయి. ఓకే, ఇన్ టైం ఇనీషియల్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి, స్ట్రైట్ లైన్లో వెళ్తోంది. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? మనకున్న ఫార్ములా ఏంటి చూసుకోండి. S గివెన్, T గివెన్, సో VU ఉన్నాయి. ఇందులో మనం ఇంకేమైనా ఆలోచించాల్సిన పని ఉందా? B² మైనస్ U² ఇజ్ ఈక్వల్ టు 2AS తీసుకుందామన్నా, లేదా S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ ½ తీసుకుందామన్నా, ఎలా చేద్దామన్నా యాక్సెలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో డైరెక్ట్గా చేయడానికి లేదు, యాక్సెలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యూ కెన్ యూజ్ ద రెండు ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఒకటి B² మైనస్ U² ఇజ్ ఈక్వల్ టు 2AS తీసుకుందాము, లేదా V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT తీసుకున్నా మీకు ప్రాబ్లం లేదు, ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. ఓకే, సో U ఫైండ్ అవుట్ చేయాలి, V0 కదా, B² మైనస్ U² ఇజ్ ఈక్వల్ టు 2AS తీసుకుందాం. V0 మైనస్ U² తెలీదు, 2A కూడా తెలీదు, S ఎంత? 200. ఓకే, సో మైనస్ సింబల్ వస్తుంది బికాస్ ఫైనల్ వెలాసిటీ 0 కాబట్టి నెగిటివ్ యాక్సెలరేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి -U² ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? -400A. ఓకే, సో దీన్ని పక్కన పెట్టుకోండి, ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్, S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ ½ తీసుకోండి, లేదా V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, సో V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ ATతో ట్రై చేద్దాం. సో V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT, V0, U తెలీదు, మైనస్ సింబల్ పెట్టుకోవాలి, A ఇంటూ టైం ఎంత? 10 seconds. సో ఇక్కడ నుంచి U ఈజ్ ఈక్వల్ టు 10A. సో U ప్లేస్లో 10A రాసుకుంటే మీకు ఏ వాల్యూ వచ్చేస్తుంది? ఆ ఏ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే U వస్తుంది. సో ఈ ప్రాబ్లం మీరు ఓన్గా చేస్తారా? ఇది ఏపీలో 2022లో వచ్చిన క్వశ్చన్. కెన్ యూ సాల్వ్ ఇట్ ఆన్ యువర్ ఓన్? దీని ఆన్సర్ కీ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో చెక్ చేసుకోండి, ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ ½ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసిన, ఈ రెండు సాల్వ్ చేసిన, ఈ రెండు ఎనీ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయండి, ఏ వస్తుంది, ఏని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, U వస్తుంది. Am I clear? Next, a biker travels 1/3 of the distance L with speed V1 and 2/3 of the distance with V2, then the average speed is. చూసారా, సేమ్ మోడల్, ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్, సెకండ్ హాఫ్ డిస్టెన్స్, యావరేజ్ స్పీడ్ టీఎస్లో వచ్చింది 2022లో, ఏపీలో 22లో కూడా వచ్చింది. సో ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనము ఒక A to B, ఓకే, ఫస్ట్ A to B, AB టోటల్ డిస్టెన్స్ L ఇచ్చారు. దీంట్లో ఫస్ట్ L ఎంత డిస్టెన్స్? L విత్ స్పీడ్ ఫస్ట్ 1/3. సో L/3 డిస్టెన్స్ V1 వెలాసిటీతో, 2L/3 డిస్టెన్స్ V2 వెలాసిటీతో వెళ్ళింది, యావరేజ్ స్పీడ్ కావాలి.
సో యావరేజ్ స్పీడ్ కావాలి అంటే వి యావరేజ్ ఫార్ములా ఏంటి అంటే ఇందులో డైరెక్ట్గా 2v1v2 కానీ v1+v2/2 కానీ వాడలేం, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ సెకండ్ హాఫ్ డిస్టెన్స్ అయితేనే వాడగలం. సో దీన్ని ఒరిజినల్ మెథడ్లో చేయాలి. ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే L/3 ప్లస్ 2L/3 బై T1 ప్లస్ T2. మరి T1 T2 అన్నోన్ క్వాంటిటీస్ కాబట్టి కన్వర్ట్ దెమ్ ఇంటూ నోన్ క్వాంటిటీస్. T1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డిస్టెన్స్ ఎంత? L/3 బై V1. T2 ఈజ్ ఈక్వల్ టు 2L/3 బై V2. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు L/3 ప్లస్ 2L/3 బై L/3V రాద్దామా? L/3V1 ప్లస్ 2L/3V2. ఓకే, సో ఇందులో నేను L/3 కామన్ తీయచ్చు, ఇక్కడ నుంచి మీరు సాల్వ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ L/3 కామన్ తీస్తే 1+2 మిగులుతుంది. ఇక్కడ L/3 కామన్ తీస్తే 1/V1 ప్లస్ 2/V2 మిగులుతుంది. L/3 క్యాన్సిల్. సో నెక్స్ట్ 3 దిస్ ఈజ్ LCM తీసుకుంటే V1 V2 పైకి వస్తాయి, V2 ప్లస్ 2V1 అయిపోయింది. ఎక్కడుంది ఆన్సర్? 3V1 V2 బై V2 ప్లస్ 2V1, V2 ప్లస్ 2V1. ఎస్, బాబురావు ఇస్ ద విన్నర్. ఈ క్వశ్చన్ చాలా ఆథెంటిక్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. సో ఈ మోడల్లో చూసుకోండమ్మా, టీఎస్లో కూడా వచ్చింది, ఏపీలో కూడా వచ్చింది, అది కూడా సేమ్ ఇయర్లో 2022లోనే. ఓకే, సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఫర్ మోషన్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఇవన్నీ జస్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట, పెద్దగా ఆలోచించక్కర్లే. వెలాసిటీ టైమ్ గ్రాఫ్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, ఇది కాన్సెప్ట్లో నేను కవర్ చేశాను. ఆన్సర్ మీరే ఫైండ్ అవుట్ చేయండి. బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ అండ్ ఇట్స్ యాక్సలరేషన్ అట్ హైయెస్ట్ పాయింట్ ఈజ్. ఒక బాడీని పైకి విసిరారు, హైయెస్ట్ పాయింట్ దగ్గర దాని యాక్సలరేషన్ ఏంటి? వెలాసిటీ 0 కానీ యాక్సలరేషన్ ఉంటుంది. అది కూడా ఏంటి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎప్పుడు కూడా యాక్ట్స్ డౌన్వర్డ్స్. సో ఇది కూడా కంప్లీట్లీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిక్రీజెస్ ఇన్ మోషన్ ఆన్ అ స్ట్రైట్ లైన్ విత్ కాన్స్టాంట్ రిటార్డేషన్. ఒక స్ట్రైట్ లైన్లో వెళ్ళే బాడీలో ఈ వీటిలో ఏది డిక్రీజ్ అవుతుంది? స్పీడ్, యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ డిక్రీజ్ అవ్వవు కదా బాడీ ఇలా ముందుకు వెళ్ళిపోతుంది అంటే. సో ద ఆన్సర్ విల్ బీ స్పీడ్ ఆర్ యాక్సలరేషన్. ఏది కరెక్ట్ ఆన్సర్? ఇవన్నీ కేవలం కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. సో మీరు కనుక నా కాన్సెప్ట్ వీడియో వింటే ఖచ్చితంగా వీటిని ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇవన్నీ చూడండి, 2021లో ఏపీలో వచ్చిన క్వశ్చన్స్. 2021లోనే సెషన్స్ చూడండి, 24, 19 ఒక 19th డే ఒకే రోజు 2 ఈజీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. పేపర్ ఇంత ఈజీగా కూడా ఉండొచ్చు. ఇదొక ఈజియెస్ట్ సెషన్ అన్నమాట. కొన్ని రాడ్ సెషన్స్ ఉంటాయి, కొన్ని ఈజీ సెషన్స్ ఉంటాయి. వాళ్ళెవరో చాలా లక్. ఎనీవే, హార్డ్ సెషన్ వచ్చిన, డిఫికల్ట్ సెషనా ఈజీ సెషనా ఏం ప్రాబ్లం లేదు. దానికి వీడు చాలా లక్కీరా, వీళ్ళకి చాలా ఈజీ పేపర్ వచ్చిందని ఏమనుకోవద్దు. రోస్టర్ పాయింట్లు జనరలైజేషన్ జరిగేటప్పటికి అందరూ ఒకే కేటగిరీలోకి వచ్చేస్తారు. నెక్స్ట్, వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఈజ్ గివెన్ బై వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2t² - 8t + 15 m/s అని ఇచ్చారు. ఫైండ్ ద ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 5 seconds. ఎస్, ఇన్స్టంటేనియస్ అనే పదం వచ్చింది అంటే మనం హ్యాపీగా డిఫరెన్సియేషన్ మీద డిపెండ్ అయిపోవచ్చు. dv/dt. సో d/dt ఆఫ్ 2t² - 8t + 15. సో డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే 4t - 8. టైం ఎక్కడ ఇచ్చారు? 5 seconds. సో 4 × 5 - 8. 20 - 8 ఎంత? సో 20 - 8 is 12. ఎస్, డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. ఏపీలో
ఇవన్నీ చాలా సింపుల్గా వచ్చాయన్నమాట. 2 cars A and B. ఓకే, ఇది రిలేటివ్ వెలాసిటీకి సంబంధించింది. నేను రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ తీసుకోలేదు కదా, కాన్సెప్ట్ క్లాస్లో నేను రిలేటివ్ వెలాసిటీ కంప్లీట్ చేయలేదు. బికాస్ నేను రిలేటివ్ వెలాసిటీకి సంబంధించి ఒక స్పెషల్ క్లాస్ చేస్తాను, మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగానే రిలేటివ్ వెలాసిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి లెట్ us skip this question. Next, the velocity of particle moving on x-axis varies as a function of time. Position is given varying. ఇక్కడ position కాదు, velocity is varying with the time. If its position at time t is equal to 0 is x is equal to 0, then at time t is equal to 2 seconds, its position is okay. Velocity is given as function of time 1 minus 3t square plus 2t cube. ఇక్కడ నుంచి పొజిషన్కి రమ్మంటున్నారు. వెలాసిటీ నుంచి పొజిషన్ కావాలి అంటే ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. సో మనకి తెలుసు x is equal to ఇంటిగ్రేషన్ v into dt. ఎలా వచ్చింది తెలుసు కదా, v is equal to dx by dt. ఇక్కడ నుంచి dx is equal to v into dt. ఇంటిగ్రేట్ చేస్తే x వచ్చేస్తుంది మనకి. సో చాలా సింపుల్ ఇది. x is equal to ఇంటిగ్రేషన్ v ప్లేస్లో 1 minus 3t square plus 2t cube into dt. ఇంటిగ్రేట్ చేయడం వచ్చు కదా, 1 into dt, ఇంటిగ్రేషన్ 1 dt is nothing but t minus 3 into ఇంటిగ్రేషన్ t square dt is t cube by 3 plus 2 into t cube ఇంటిగ్రేషన్ t power 4 by 4. ఇంటిగ్రేషన్ ఫార్ములా తెలుసా తెలీదా? ఇంటిగ్రేషన్ నేను ఎందుకు చెప్తున్నాను, మీరందరూ మ్యాథ్స్లో ఎక్స్పర్ట్స్ అని మర్చిపోయాను. సో నాకు తెలుసు మీరందరూ మ్యాథ్స్లో ఎక్స్పర్ట్స్, మీకు అది మినిమం ఫార్ములా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో 3 3 को मार दिया, 2 times cancelled. సో మనకేమొచ్చింది, x is equal to t minus t cube plus t power 4 by 2. ఇప్పుడు ఏం చేయాలి, 2 secondsని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. 2 minus 2 cube plus 2 power 4 by 2. సాల్వ్ చేయండి, ఆన్సర్ కొట్టండి. సో చాలా సింపుల్, బేసిక్ ప్యాటర్న్, బేసిక్ మెథడ్. సో ఈ మాత్రం మనకి తెలిసి ఉండాలి, ప్రాక్టీస్ చేసి ఉండాలి. 21 TS ఎంసెట్లో వచ్చింది ఈజియెస్ట్ పార్ట్, ఈజీ రేంజ్ క్వశ్చన్ అనమాట. ఫ్రమ్ ద ఫాలోయింగ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఇచ్చారు. యావరేజ్ స్పీడ్ ఫర్ ద మోషన్ డ్యూరింగ్ ఫస్ట్ 80 seconds. 80 seconds అంటే ఇంకే ఉంది, మొత్తం మోషన్ అంతా అయిపోయింది. సో ఎంటైర్ గ్రాఫ్కి యావరేజ్ స్పీడ్ కావాలి. ఓకే, సో యావరేజ్ స్పీడ్ వాట్ ఇస్ ఇట్, యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నథింగ్ బట్ ఏరియా అండర్ ద గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయడమే. నాకు తెలిసి క్వశ్చన్లో ఎక్కడో ఏదో నేను తప్పు రాశాను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏరియా అండర్ ద గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేసి చూద్దాము. ఏరియా నాకు తెలిసి యావరేజ్ స్పీడ్ కాదు, డిస్టెన్స్ ట్రావెల్డ్ అయి ఉంటుంది. ఏరియా అండర్ గ్రాఫ్. నేను ఈ క్వశ్చన్కి సంబంధించి మీకు తప్పకుండా క్లారిటీ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో చూడండి. ఈ క్వశ్చన్కి సంబంధించి ఏమైనా మిస్టేక్ ఉంది అంటే నేను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను. సో ఏరియా అండర్ ద గ్రాఫ్ అంటే ఇదొక ట్రయాంగిల్, మనకు కావాల్సింది స్పీడ్. కాబట్టి స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. సో పాజిటివ్ నెగిటివ్తో సంబంధం లేదు. కాబట్టి దీనికి ఫస్ట్ ఫార్ములా వేద్దాం. 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఎంత 10 ప్లస్ 1/2 ఇంటూ ఇక్కడ ఎంత, ఇది 80 minus 40 అవునా. సో 40 బేస్ ఇంటూ హైట్ ఎంత 10. -10 తీసుకోవద్దు బికాస్ స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ. సో గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్లో గుర్తుపెట్టుకోండి, మైనస్ ఎప్పుడు కన్సిడర్ చేయాలి, ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు. స్కేలార్ క్వాంటిటీస్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మైనస్ కన్సిడర్ చేయకూడదు. వెక్టార్ క్వాంటిటీస్ని కన్సిడర్ చేసినప్పుడు మైనస్ కన్సిడర్ చెయ్యాలి. అది క్లారిటీ. సో ఇది సాల్వ్ చేయండి. 2 5 times. సో 200 ప్లస్ మళ్ళీ 2 5 times. సో మళ్ళీ 200. ఆన్సర్ 400 రావాలి. 400 ఉందా ఆప్షన్స్లో? లేదు. సో నేను క్వశ్చన్లో ఏదో తప్పు రాశాను. నేను ఈ పర్టిక్యులర్ క్వశ్చన్కి సంబంధించి మీకు క్లారిటీ ఇస్తాను. ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ ఇట్. నేను క్వశ్చన్ నోట్ చేయడమే రాంగ్ నోట్ చేసినట్లని. A ball is dropped from rest. Dropped from rest అంటే initial velocity 0. At time t is equal to 0. Okay.
at certain height. A second ball is dropped from same height at time t is equal to 1 second. First ball, సో ఒక డ్రా చేద్దాం, ఇది హైట్ h అనుకుందాం. ఫస్ట్ బాల్ u is equal to 0 at time t is equal to 0. కానీ సెకండ్ బాల్ ఎప్పుడు డ్రాప్ చేశారు? టైం t is equal to 1 second, అంటే దీనికన్నా ఒక సెకండ్ లేట్గా స్టార్ట్ అయ్యింది. At what time t the distance between the two balls becomes 10 meters? ఏ టైం తర్వాత రెండిటి మధ్యలో డిస్టెన్స్ 10 meters ఉంటుంది. సో ఇక్కడ టీ టైంలో అనుకుందాం. ఆఫ్టర్ టీ టైంలో ఇది ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనుకుందాము. అదే టీ టైంలో x1 x2 అనుకుందాం. సెకండ్ బాల్ x2 డిస్టెన్స్ వెళ్ళింది అనుకుందాం. ఫస్ట్ బాల్కి రాద్దాం. ఫస్ట్ బాల్కి ఈక్వేషన్ ఇక్కడ ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి? టైం ఇన్వాల్వ్ అయ్యింది అండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్వాల్వ్ అయ్యింది. మనకి వర్టికల్ డైరెక్షన్ కాబట్టి ఏ ప్లేస్లో జీ రాసుకోవచ్చు, అంటే ఖచ్చితంగా ఏ ఫార్ములా వాడాలి? s is equal to ut plus half at square ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బాల్కి x1 డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనుకుందాం. x1 is equal to u0 కదా, హాఫ్ ఏ టీ స్క్వేర్. టీ టైంలో x1 డిస్టెన్స్ వెళ్ళింది అనుకుంటే, సెకండ్ బాల్కి వచ్చేటప్పటికి x2 డిస్టెన్స్ వెళ్ళింది. బట్ ఇక్కడ టైం ఎంత తీసుకోవాలి అంటే t -1 seconds, బికాస్ ఇది టీ టైంలో వెళ్తే ఇది 1 second లేట్ కదా. సో t -1 హోల్ స్క్వేర్ వేసుకోవాలి. ఇప్పుడు గివెన్ ఏమిచ్చారు అంటే x1 మైనస్ x2 ఇజ్ ఈక్వల్ టు 10 meters. ఆ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలన్నారమ్మా? 10 meters. సో x1 ప్లేస్లో ఏ ప్లేస్లో g రాసుకోవాలి కదా, మర్చిపోయాం మనం. హాఫ్ g t స్క్వేర్ మైనస్ హాఫ్ g, ఇక్కడ ఇది వద్దు, మైనస్ హాఫ్ g ఇంటూ t -1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 10 meters. సో అర్థమవుతుందా? ఇప్పుడు ఇది సాల్వ్ చేసి ఈక్వేషన్ మనం టీకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్, హాఫ్ జీటీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. హాఫ్ జీటీ స్క్వేర్ మైనస్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. హాఫ్ జీటీ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ హాఫ్ జీ ఓకే ప్లస్ 2 ఇంటూ హాఫ్ జీటీ వస్తుంది. సో ప్లస్ 2 ఇంటూ హాఫ్ జీటీ క్యాన్సిల్ అయిపోయింది. జీటీ ఇజ్ ఈక్వల్ టు 10 meters. సో హాఫ్ జీటీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో హాఫ్ జీటీ ఇజ్ ఈక్వల్ టు 10, అంటే జీటీ ఇజ్ ఈక్వల్ జీ ప్లేస్లో 10 రాసుకోండి అప్రాక్సిమేట్గా. సో టీ ఇజ్ ఈక్వల్ టు 2 seconds రావాలి మనకి. ఎస్, డి ఇస్ ద దుర్గారావు ఇస్ ద విన్నర్. సో సాల్వ్ చేయండి, టీ ఈజ్ ఈక్వల్ టు 2 seconds వస్తుంది మీకు. సో ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి. టీఎస్లో వచ్చింది మనకి 21లో 1 second తర్వాత డ్రాప్ అయితే ఖచ్చితంగా t -1 రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, బాల్ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్. దీనికి నేను ఆన్సర్ చెప్పను, మెమరీ బేస్డ్, కంప్లీట్లీ మెమరీ బేస్డ్. బికాస్ మీరు కనుక కాన్సెప్ట్ వింటే ఈ గ్రాఫ్ ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. సో దిస్ ఈజ్ గివెన్ యాజ్ హోంవర్క్. నెక్స్ట్, acceleration at the end of 2 seconds of a particle whose motion is represented by equation. Okay, equation ఇచ్చారు. s is equal to 4t cube minus 8t square plus 5t plus 4. ఓకే, దీనికి యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, అది కూడా t is equal to 2 seconds దగ్గర. ఇంతకంటే సింపుల్గా ఏమైనా ఉంటుందా? డిస్టెన్స్ నుంచి యాక్సలరేషన్ కావాలి అంటే a is equal to d స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్. డిస్టెన్స్ నుంచి యాక్సలరేషన్ కావాలి అంటే 2 సార్లు డిఫరెన్షియేషన్ చేస్తే చాలు. సో ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే v వస్తుంది. సో డిఫరెన్షియేషన్ ఎంత అవుతుందమ్మా? 12t స్క్వేర్ మైనస్ 16t ప్లస్ 5. ఇప్పుడు మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే this is 24t minus 16, కాన్స్టాంట్కి డిఫరెన్షియేషన్ 0.
at time t is equal to 2 seconds. So a at time t is equal to 2 seconds అంటే 24 into 2 minus 16. మీరే సాల్వ్ చేసుకోండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఆబ్వియస్గా ఆన్సర్ ఆడ్ నెంబర్ రాదు కదా, ఈవెన్ నెంబర్ వస్తుంది. వెరీ సింపుల్. నెక్స్ట్, ఏ బాయ్ ట్రావెలింగ్ ఇన్ అన్ ఓపెన్ కార్. చూసారా, ఏపీలో యూజువల్గా మీరు చూసినట్లయితే థియరీ బేస్డ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. అలానే టీఎస్ వాళ్ళకి రావా అంటే రావచ్చు, మనం గెస్ చేయలేం. ఏ బాయ్ ట్రావెలింగ్ ఇన్ అన్ ఓపెన్ కార్. కార్ ఎలా వెళ్తోంది చూడండి, ఇదే హింట్. కార్ ఎలా వెళ్తోంది? కాన్స్టాంట్ వెలాసిటీతో వెళ్తోంది. అలా కాన్స్టాంట్ వెలాసిటీతో వెళ్తున్న కార్లో నుంచి ఒక బాల్ని పైకి విసిరాడు. సో అలా విసిరినప్పుడు అసలు నిజంగా ఇలాంటి క్వశ్చన్లు ఎలా వస్తాయబ్బా, తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తారనమాట. అవుట్ సైడ్ ద కార్ పడుతుందా, ఇన్ ద కార్ పడుతుందా, ఇది ఎక్కడ పడుతుంది అంటే మీరు ఇది ట్రై చేయొచ్చు. కార్లో వెళ్తున్నప్పుడు కానీ, లేదంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు బాల్ని విసిరారు అనుకోండి పైకి, అది వచ్చి మళ్ళీ మన చేతిలోనే పడుతుంది కదా, వెనక్కి ముందుకి పడిపోదు. ఎయిర్ రెసిస్టెన్స్ పక్కన పెట్టండి. ఎందుకు అంటే మనం చేత్తో బాల్ పట్టుకుని కార్లో కూర్చున్నాం. సో కార్కి ఎంత వెలాసిటీ ఉంటుందో బాల్ కూడా అదే వెలాసిటీతో ఉంటుంది. సో బాల్ రెస్ట్లో లేదు, గుర్తుపెట్టుకోండి. కార్ ఏ వెలాసిటీతో వెళ్తుందో కార్ లోపల నీ చేతిలో ఉన్న బాల్ కూడా అదే వెలాసిటీతో వెళ్తుంది. సో నువ్వు విసిరినప్పుడు ఏమవుతుందో అది ఇనిషియల్ వెలాసిటీ సేమ్ కాబట్టి మళ్ళా వచ్చి నీ చేతిలోకే పడుతుంది. సో ఆప్షన్ డి ఎగ్జాక్ట్లీ ఇన్ హిజ్ హ్యాండ్స్. The ratio of displacement distance traveled, I am giving it as homework because concept లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. ఏ బాడీ ఆఫ్ మాస్ 10 kg, మాస్ గివెన్ యాజ్ 10 kg, కాన్స్టాంట్ వెలాసిటీ ఇనీషియల్గా వెళ్తోంది కాబట్టి let us take it as u is equal to 10 meter per second. A constant force is applied for a duration. ఎంతవరకు? t is equal to 4 seconds. మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఎలా చేస్తున్నాను, చదువుతూనే గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకోవాలి. ఆన్ అన్ ఆబ్జెక్ట్ అండ్ గివెన్ ఇట్ అ స్పీడ్ ఆఫ్ 2 meters. ఫోర్స్ అప్లై చేసిన తర్వాత 4 seconds తర్వాత వెలాసిటీ కాబట్టి v is equal to 2 seconds. అది ఇనిషియల్ వెలాసిటీ, ఇది ఫైనల్ వెలాసిటీ. ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు అంటే ఖచ్చితంగా ఏ నెగిటివ్ అవ్వాలి. వెలాసిటీ డిక్రీజ్ అయింది చూడండి, 10 నుంచి 2కి వచ్చింది అంటే యాక్సెలరేషన్ నెగిటివ్. ఫైండ్ ద యాక్సెలరేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇట్. సో ఆబ్వియస్గా వీటిలో పాజిటివ్ ఆన్సర్స్ ఎలిమినేటెడ్, అప్పారావు సిన్నారావు ఎలిమినేటెడ్. సో ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం చాలా ఈజీగా చేసేయచ్చు. యాక్సెలరేషన్ కావాలి, నార్మల్గా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే VUA కనిపిస్తున్నాయి కాబట్టి V is equal to U plus AT ట్రై చేయండి. అక్కడి నుంచి A ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్ అయిపోయింది. V is equal to 2, U is equal to 10, A into T ఎంత 4 seconds. సో 10 minus 2 minus 8 is equal to 4A. సో A is సారీ రాంగ్. ఓకే, ఇది ఇలా చేయకూడదు. నేను ఇక్కడ ఇది యాక్సెలరేషన్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఖచ్చితంగా దీనికి డైరెక్షన్ పెట్టాలి కదమ్మా, మనం మర్చిపోయాం. ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ అంటే వెలాసిటీకి నెగిటివ్ సింబల్ ఉంటుంది. వెలాసిటీకి నెగిటివ్ సింబల్ పెట్టాలి, ఆపోజిట్ డైరెక్షన్లో కదా అప్లై చేసేది. సో వెలాసిటీకి నెగిటివ్ సింబల్ ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది కొంచెం రాంగ్ అవ్వచ్చు. లెట్ us చెక్. సో వెలాసిటీకి మైనస్ సింబల్ పెట్టాలి. సో ఈ రోజు క్లాస్లో మీరు నేర్చుకున్నది ఏంటి అంటే మేడం చేసిన మిస్టేక్స్ వల్ల మనం ఏం నేర్చుకున్నాము. ఓకే, ఆపోజిట్ వెలాసిటీ. సో A is equal to V minus U by T సబ్స్టిట్యూట్ చేయండి. V ప్లేస్లో -2 -10 బై టైం ఎంత 4 seconds. సో A is equal to -2 -10 -12. సో ఆన్సర్ -3 meter per second square. సో బాబురావు ఇస్ ద విన్నర్. ఓకే, ఆప్షన్ ఎలిమినేషన్లో పాజిటివ్ పక్కన పెట్టేసుకోవచ్చు. సో బి బాబురావు ఇస్ ద విన్నర్. సో గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో వెలాసిటీకి ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మైనస్ సింబల్ పెట్టుకోవాలి.
A body moves in straight line with speed v1 and v2 for a distance which are in ratio 1:2. Distance ratio given s1 by s2 is equal to 1/2. Find average speed. యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఎక్కడ టైం టేకెన్ మెన్షన్ లేదు. సో అన్నోన్ క్వాంటిటీస్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ నోన్ క్వాంటిటీస్. సో s1 ప్లస్ s2 ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. s1 బై v1 ప్లస్ s2 బై v2. Now S1 S2కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయండి. S2 is equal to 2S1. సో S2 ప్లేస్లో 2S1 రాసేయండి. S1 ప్లస్ 2S1 బై S1 బై V1 ప్లస్ 2S1 బై V2. S1 కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే 3 బై దిస్ బికమ్స్ 3V1 V2 బై V2 ప్లస్ 2V1. ఇదేంటి క్వశ్చన్ రిపీట్ అయింది? సో సేమ్ క్వశ్చన్ చేసాం. ఓకే, asked in different way. Question answer same వచ్చింది మనకి, but asked in different way. So 3V1 V2 by V2 plus 2V1, Sinnarao is the winner. So that is how we come to end of PYQ sessions. సో మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసింది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, బట్ దిస్ ఈస్ ద లింక్ అండ్ దిస్ ఈస్ ద QR కోడ్. దీని ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో లాగిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వండి. సో దట్ ఈరోజు ఏదైతే PYQ చెప్పానో ఈ PYQ అంతటికి కీ అనేది నేను అందులో ప్రొవైడ్ చేస్తాను. సొల్యూషన్స్ కావాలా? ఇదే పీడిఎఫ్ని ఇదే PPT యొక్క పీడిఎఫ్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో PYQ ద్వారా మీకు అర్థమైంది ఏంటి అంటే ఎంసెట్స్లో కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ లేదా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా చాలానే అడగడం జరిగింది. సో కీప్ ప్రాక్టీసింగ్. ఇంకా చాలా న్యూమరికల్స్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఎప్పుడైనా లైవ్లో వచ్చినా కూడా మీరు డౌట్స్ అడగచ్చు. ఓకే, సో కీప్ రాకింగ్. బాగా ప్రాక్టీస్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. వేదాంత తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ అంతమందికి షేర్ చేసేయండి. నా ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం ఓ లైక్ వేసుకోండి.